నమస్తే కిరణ్ గారు. నమస్తే సౌజన్య, చెప్పండి. సో తిరుమల సంఘటన మనందరం చూసాం. విష్ణు నివాసం దగ్గర ఏం జరిగింది తొక్కిస్లాట్లో అని. ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ 6 మృతి చెందారు అన్నట్టుగా తెలుస్తోంది. అది ఇంకా పెరిగిందా లేదా ఇంకా డీప్ డీటెయిల్స్ నాకు ఇంకా తెలియదు. సో అక్కడ కూడా సేమ్ ఇదే జరుగుతుంది. వైసీపీకి చెందినటువంటి కొంతమంది నేతలు అంటే మేము మా హయాంలో ఉన్నప్పుడు మీరు లడ్డూలో ఆయిల్స్ కలిసాయని చెప్పేసి అని వేరే కలిసాయని చెప్పేసి అని దీక్ష కూడా చేశారు కదా పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు దీక్ష చేయట్లేదా, చేయరా, ఏంటి పరిస్థితి అని చెప్పేసి రోజా గారు కూడా కామెంట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి దీని గురించి అంటే అసలు దాన్ని తప్పిదం ఏవదంటారు అంటే డిఎస్పీని కూడా ఇంకొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు, ఇంకొంతమంది బదిలీ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. అక్కడితో సరిపోతుంది, అది చేస్తే ఓకేనా? కానీ వైసీపీ వాళ్ళేమో టీటీడీ చైర్మన్ ఏం చేస్తాడు, ఆయన బాధ్యత వహించడా, పవన్ కళ్యాణ్ బాధ్యత వహించరా అని అంటారు. ఏమంటారు ఈ అంశాలన్నిటికీ మీరేమంటారు? ఎస్ సౌజన్య గారు, మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే ప్రాక్టికల్గా ఉండాలి, అంటే వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలి, సమాజం యాక్సెప్ట్ చేయాలి దాన్ని, ఆ రకమైన మాటలు మాట్లాడాలి. ఇప్పుడు ఏ సంఘటనలు రోజు ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది. జరుగుతున్న ప్రతి సంఘటనకి ముఖ్యమంత్రినో డిప్యూటీ సీఎంనో బాధ్యులను చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తే ఈ భారతదేశంలో ఇంకెవరు కూడా పరిపాలన చేయలేరు. ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ఉప ముఖ్యమంత్రి కానీ ఇందులో పరిపాలన చేసే పరిస్థితులు ఉండవు. మనం అది అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి నిజంగా అంత శుద్ధపూసలు అయితే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కదా, అంత శుద్ధపూసలు అయితే 14 ఏళ్ల యువకుడు పిల్లాడు, 14 ఏళ్ల పిల్లాడు వాళ్ళ అక్కని ఏదో అన్నారని ఎదురు తిరిగి మాట్లాడినందుకు సజీవ దహనం చేశారు ఆ పిల్లాడిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సారీ, నా గవర్నమెంట్లో ఇలా జరిగిపోయింది, నేను బాధ్యత తీసుకుంటున్నా, నేను ఇంకోసారి జరగకుండా చూసుకుంటా, నేను కేసు పెట్టాలి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నేను అంటల్లా. నేనేమంటున్నా, కనీసం సారీ నేను ఇంకోసారి జరగకుండా చూసుకుంటా చెప్పాడా? లేదు. వైసీపీ నాయకులే ఒక దళిత వ్యక్తిని తలకాయ తీసుకెళ్లి ఇంటికి కొరియర్ చేయడం గురించి అది అందరికీ తెలిసిందే. దాని గురించి కూడా అనంతబాబు, మళ్ళీ ఆ అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి గారు వెనక పెట్టుకొని తిప్పాడు. మరి తప్పయింది, ఇలాంటి దుర్మార్గుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నా. చిన్న ఆరోపణ జానీ మాస్టర్ మీద వస్తే, జానీ మాస్టర్ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్కి మంచి అనుబంధం ఉంది, చాలా ఇష్టం. అలాంటి జానీ మాస్టర్ని చిన్న ఆరోపణ వచ్చింది, చిన్నదా పెద్దది ఒక ఆరోపణ వచ్చింది, అది నిజమా కాదు, దాంట్లో చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఆరోపణ మాత్రమే వచ్చింది, నిరూపణ కాల. అలాంటప్పుడు జానీ మాస్టర్ని పార్టీ నుంచి పక్కన పెట్టారు. నువ్వు అనంతబాబుని నీ పార్టీలో ఊరేగించుకుని నీ పక్కన తీసుకెళ్ళి అసెంబ్లీలో కూడా గెలిచిన తర్వాత కూడా అసెంబ్లీలో నీ వెనక తిరిగాడు, ఫోటోలు కూడా వచ్చినాయి. మరి నీకు అంత సిగ్గు శరం లేదా మీకు? సో సమాజం ఏమనుకుంటుంది అన్నది కూడా మీకు లేదు. మీరు మళ్ళీ ఇవాళ ఇలాంటి ఆరోపణలు చేయటం అంటే ఒక కామన్ మ్యాన్గా నేను మాట్లాడుతున్నా, ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నా. మీరు ఈ సంఘటనలప్పుడు కనీసం మిమ్మల్ని కేసు పెట్టి అరెస్ట్ చేయమని అంటలేదు, కానీ కనీసం బాధ్యత తీసుకున్నారయ్యా మీరు? తీసుకోలేదుగా. ఇవాళ చరిత్రలో బహుశా ఇంత ఓన్ చేసుకుని మాట్లాడిన ఒక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ఏమో అనిపిస్తుంది నాకు. ఈ సంఘటన జరగగానే ఏమన్నాడు? ఎస్, తప్పు జరిగిపోయింది, ప్రభుత్వంగా బాధ్యత తీసుకుంటున్నాం, మమ్మల్ని క్షమించాలని కోరుతున్నాం, ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకుంటాం. కేవలం ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రేక్షకులకు ఈ ప్రజలకు కాదు ఆయన క్షమాపణ చెప్పింది, భారతదేశంలోని యావత్ హిందూ సమాజానికి మేము బేషరతుగా క్షమాపణ చెప్తున్నాం, మళ్ళీ ఒకసారి ఇలాంటి సంఘటన జరగకుండా జాగ్రత్త తీసుకుంటామని చెప్పి. ఏ నాయకుడు చెప్పాడండి ఇంత తప్పుని మీద వేసుకొని ఎస్ ఆ తప్పు ఎలా జరిగిందో కనుక్కుంటాం, చర్యలు తీసుకుంటాం అంటాం కాదు. ఈ క్షమాపణ చెప్తున్నా, నేను క్షమాపణ చెప్తున్నా, తప్పు అయిపోయింది, మన్నించండి, ఇలా జరగకూడదు, జరిగిపోయింది, దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటాం, మరొకసారి పునరావృతం కాకుండా ఇంత బాజాప్తా, ఇంత ఓపెన్గా బేషరతుగా ఎవరైనా క్షమాపణ చెప్పిన ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇంకొక నాయకుడు కానీ ఉన్నారండి? ఆయన చెప్పాడండి. ఆయన చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. మనం వైసీపీ వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను ఈ అంశాన్ని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే సీఎం 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 అని అరుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చిరు మందహాసంతో ఇలా 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 అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ని సీఎం సీఎం ఓజీ ఓజీ అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడారు నిన్న మీరు అబ్జర్వ్ చేస్తుంటే, మనం ఎక్కడికి వచ్చాం, కనీసం బుర్రుందా మీకు, ఏం మాట్లాడుతున్నారు మీరు, మనం ఏ సమయం ఇది,
మనల్ని మనము ఏం నినాదాలు చేయాలి? బాధపడే సిచ్యువేషనా, సంతోషించే సిచ్యువేషనా, కనీసం మీరు ఆలోచించరా ఇది అని చెప్పి ఆయన అభిమానులు ఆయనే తిట్టాడు. ఇద్దరికి ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. అంటే అది వ్యత్యాసం చూస్తే తెలిసిపోతుంది కదండి. ఎంత ఆవేదన పడ్డాడు ఆయన అంటాడు అందరిని బాధ్యత టీటీడీ చైర్మన్, మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు మీరు, టీటీడీ చైర్మన్ వీళ్ళ మీద కూడా ఆరోపణలు వస్తాయి. టీటీడీ చైర్మన్ బాధ్యత తీసుకోవాలి, ఈవో బాధ్యత తీసుకోవాలి, ఇతర నాయకుల బాధ్యత తీసుకోవాలి అన్నారు. వాళ్ళ బాధ్యత తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు బాధ్యత అన్నా తీసుకోవాలి, వాళ్ళు క్షమాపణ చెప్పాలి, లేదా వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళని బదిలీ చేయాలి, ఏదో ఒకటి చేయాలి కదా. ఈ ప్రభుత్వం కూడా తప్పిదం. పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఆయన పరిధి మేరకు చేశాడు ఆయన. కానీ అధికారులను సస్పెండ్ చేసే అధికారం ఇటువైపు ముఖ్యమంత్రి గారికి ఉంది. ముఖ్యమంత్రి గారు కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు, కానీ కొంతమంది అధికారులను మాత్రం సస్పెండ్ చేయలేదు. ఇవాళ టీటీడీ విషయంలో జరిగిన తప్పుకు ప్రధాన బాధ్యత వహించాల్సింది ఈఓ గారు శ్యామలరావు గారు, ఆయన మీద చర్యలు లేవు. జేఈఓ గారు వెంకన్న చౌదరి, ఆయన మీద చర్యలు లేవు. కానీ ఇటువైపు పోలీస్ శాఖ వైపు మాత్రం ఒకటి ఈఎస్పీని సస్పెండ్ చేశారు, ఇంకొక అధికారిని సస్పెండ్ చేశారు, ఎస్పీని బదిలీ చేశారు. ఏం సంకేతం ఇస్తున్నాం? మీరు ఎస్పీ స్థాయి అధికారిని మీరు బదిలీ చేసినప్పుడు ఇక్కడ ఈవోను కూడా మీరు బదిలీ చేయడం ఏదో చేయాలి కదా. అంటే రాబోయే రోజుల్లోనైనా ఈవోన్ కానీ జేఈఓన్ కానీ బదిలీ చేయాలి అవకాశం ఉందని అనుకోవచ్చా? హోప్ పెట్టుకోవచ్చు. రాబోయే రోజులు ఎందుకు సౌజన్య గారు? ఇవాళ ఏమైంది, మీరు ఒక స్థాయి అధికారిని, ఒక ఎస్పీ స్థాయి అధికారిని చేస్తే అదే స్థాయిలో ఉన్న ఈవోని మీరు ఎందుకు బదిలీ చేయలే? ఈవో బాధ్యత లేదా? ఎస్పీ బాధ్యతే ఉందా? ఎస్పీ బాధ్యత అయితే కింద ఉన్న డిఎస్పీ బాధ్యత ఆయన వరకు ఆయన సస్పెండ్ చేశారు కదా. అక్కడితో వదలకుండా మీరు ఎస్పీ దాకా వచ్చారు కదా. ఎస్పీ దాకా వచ్చినప్పుడు ఈవో దాకా ఎందుకు వెళ్ళరు? జేఈఓ దాకా ఎందుకు వెళ్ళరు? వాళ్ళిద్దరు కదా మేజరు. అంటే రేపు తెల్లారే వరకైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వస్తాయని నేను అనుకోను, తీసుకోవాలి అని నేను అంటున్నా. వాళ్ళ మీద మాత్రం ప్రభుత్వానికి ఎందుకు అంత ప్రేమ? ఈ ఎస్పీ గురించి మనం ఆలోచించాలి, ఎస్పీ గురించి మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే ఎస్పీ సుబ్బరాయుడు గారిని తెలంగాణ ఒక మంచి అధికారి, ఒక సమర్థత గల అధికారి, అలాంటి అధికారిని తీసుకొచ్చారు తెలంగాణ నుంచి. ఏరి కోరి ఆయన క్యాలిబర్, ఆయన కెపాసిటీ తెలిసి తీసుకొచ్చారు. తిరుపతిలో ఎస్పీగా పెట్టారు. తిరుపతిలో ఎస్పీగా పెడితే ఎర్రచందనం దొంగల దగ్గర నుంచి గంజాయి వనల్లా మార్చిన వ్యక్తుల వరకు తాట తీసి వదిలిపెట్టాడు. ఉక్కిరి బిక్కిరి అయిపోయింది వైసీపీ యంత్రాంగం అక్కడ. అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమావేశం పెట్టి, ఎస్పీ సుబ్బరాయుడు, నువ్వు 7 సముద్రాల వెనుకున్న నిన్ను లాక్కొచ్చి శిక్షిస్తా, ఖబర్దార్ అన్నాడు. ఒక ఎస్పీ స్థాయి అధికారిని బెదిరించాడు. ఎందుకు బెదిరించాడు? ఆయన స్ట్రిక్ట్గా పనిచేస్తున్నాడు కాబట్టి బెదిరించాడు. అలాంటి అధికారం మీద ఇవాళ మీరు బదిలీ వేటేస్తే మోరల్గా వాళ్ళ ధైర్యం దెబ్బతినదు. రెండోసారి ఎవడైనా జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలని, అక్రమాలని అణించడానికి ముందుకు వస్తారు అధికారులు? రాలేరు కదా. మీరు ఎస్పీ మీద బదిలీ వేటేస్తారు? అంటే ఎస్పీ తప్పు చేసిన వాడయ్యాడు కదా. ఇవాళ ప్రతిపక్షానికి టార్గెట్ అయ్యాడు, అధికార పక్షానికి టార్గెట్ అయ్యాడు. ఇంకా అధికారుల్లో నైతిక స్థైర్యం ఎక్కడ ఉంటుందండి? మీరు తప్పు చేసిన వాళ్ళు ఎస్పీని శిక్షించినప్పుడు బదిలీ వేటేసి, ఈవోని ఎందుకు మీరు అవ్యాజమైన ప్రేమ ఈవో మీద, జేఈఓ మీద ఎందుకు ప్రేమ? అలాగే టీటీడీ చైర్మన్ గారిని కూడా మీరు ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక చర్య తీసుకోవాలి. ఆయన మందలించామనో ఏదో ఒకటి చేయాలి కదా. మందలించడం వచ్చింది అంతవరకు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే ఈవోకి టీటీడీ చైర్మన్కి మధ్య పొసగట్ల. నాకేం సంబంధం లేదు, నేను అనేక సార్లు చెప్పినా ఈవో వింటలేదు అని చెప్పి ఆయన అంటున్నారు. ఎవరు? బిఆర్ నాయుడు గారు, చైర్మన్ గారు. మరి ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్యూర్ కదా. అంటే ఒక సమన్వయం లేని ఒక టీంని అక్కడ పెట్టి ఇలాంటి ఘటనకు కారణమైంది ప్రభుత్వమే కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటారండి, గమనిస్తుంటారు. మీరు ఏం చేస్తున్నారు ప్రతి విషయాన్ని గమనిస్తుంటారు. ప్రతిదీ చిట్టా రెడీ అవుతూ ఉంటుంది మనం చేసేవన్నీ. మీరు ఎవరి మీద ప్రేమ ప్రదర్శిస్తున్నారు, ఎవరిని బదిలీలు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దాని వెనకున్న కోణం ఏంటి, ఇవన్నీ కూడా జనం గమనిస్తూ ఉంటారు. డెఫినెట్గా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు పునః పరిశీలన చేయాలి. ఈయన బదిలీ అన్నా మార్చాలి, వాళ్ళను కూడా బదిలీ అన్నా చేయాలి. సమన్యాయం పాటించాల్సిన అవసరం ఉన్నది. వైసీపీ చేస్తున్న ఆరోపణ ఇక్కడ వరకు ప్రాక్టికల్ అన్నాను చూసారా, వాస్తవానికి దగ్గరగా ఆలోచన. వైసీపీ చేస్తున్న డిమాండ్ ఇక్కడ వరకు కరెక్ట్. ఎక్కడ వరకు? మరి ఈవోని ఎందుకు మీరు వదిలేశారు? జేఈఓ వెంకన్న చౌదరి గారిని, ఈవో శ్యామలరావు గారిని ఎందుకు వదిలేశారు మీరు?
ఇక్కడ వరకు డెఫినెట్గా వాస్తవానికి దగ్గరగా ఉంది వాళ్ళ అట్లా కాకుండా మీరు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష మీరు చేయండి మరి మీరు చేసిన తప్పుకి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేశారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారంటున్నారు కదా, తప్పు చేసినప్పుడు ఆయన సారీ చెప్తే సరిపోదు అన్నప్పుడు మీరు చేయండి ప్రాయశ్చిత్త దీక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ముంటే ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి డిమాండ్ చేస్తున్నాం. చేస్తారా? అన్నీ కళ్ళబుల్లి మాటలు, పోసుకోలు కబుర్లు చెప్పడానికైతే ముందుకు వస్తారు వీళ్ళంతా. అంటే శవరాజకీయాలు చేసే వాళ్ళకి అంతకు మించి ఏం చేయగలరు అనేటువంటి మాటలు కూడా కొన్ని వస్తున్నాయి. శవం ఎక్కడుంటే అక్కడ వెళ్ళి వాలిపోయి శవరాజకీయం చేయాలి, ఇదే వాళ్ళ టార్గెట్. అండ్ కొన్ని మాటలు ఏంటంటే కిరణ్ గారు, సో పాస్ట్ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే పుష్కరాల సమయంలో కూడా ఇలాగే తొక్కిసలాట జరిగింది, అక్కడ కూడా కొంతమంది ప్రజలు చనిపోయారు. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా టికెట్ల కోసం మళ్ళీ తొక్కిసలాట జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి తొక్కిసలాట జరగడం, జనాలు ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది అని కూడా కామెంట్స్ అంటున్నారు కొంతమంది. రోజా అన్నదా అనుకుంటా నేను. మరి ఆవిడకి కూడా ఐరన్ లెగ్ అని పేరుందిగా, దెయ్యాలు వేదాలు వెలిచడం అంటే ఇది. ఆవిడకి కూడా ఐరన్ లెగ్ అని పేరుంది కదా. సహజంగా యాదృచ్ఛికంగా జరిగిన ఘటనలు అయినప్పటికీ ఇలాంటి పోలికలు కరెక్ట్ కాదు. ఇలాంటి పోలికలు తేవడం, చంద్రబాబు నాయుడు వస్తే క్షామం వస్తుంది, కరువు వస్తుంది అని ప్రచారం చేశారు. అవి ఎన్ని వచ్చినా కనిపించే డెవలప్మెంట్ వస్తుంది, అది మర్చిపోతున్నారు. సీజనల్ గా వచ్చేది అవి మీరు చెప్పినవి, అంటే ప్రకృతి పరంగా వచ్చేటువంటి వైపరీత్యాలకి మనం ఏమి చేయాలి, అవి ఎప్పుడన్నా వస్తాయి. మనిషి పరంగా ఒక అభివృద్ధికరమైన ఆలోచనలు ఉండాలి కదా, ఆయన వస్తే అభివృద్ధి వస్తుంది. కాబట్టి వీళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే పుష్కరాల్లో కూడా ఆ రోజు పుష్కరాల్లో జరిగింది కూడా తప్పిదమే, దాన్ని మనం ఎస్కేప్ అవ్వలేం. ఇలాంటివన్నీ కూడా తప్పుగా అంగీకరించినప్పుడే మనం రేపు పొద్దున ఒప్పు చెప్తే అది జనం అంగీకరిస్తారు. సో పుష్కరాల్లో పుష్కరాల్లో కూడా ప్రభుత్వ వైఫల్యంగా చెప్పాల్సింది అది. ఆ రోజు కూడా మీరు ఎక్కడ చూసినా అండి నేరం ఒక చోట. మొన్న పుష్ప విషయంలో కూడా మీరు బెనిఫిట్ షోలు ఆపేసి మేమేదో సాధించామంటే, బెనిఫిట్ షో మీరు గాయం ఒక చోట అయితే మందు ఒక చోట వేస్తున్నారు. మీరు అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు, బాగుంది, ఓకే, మంచిది. సంజయ్ థియేటర్ యాజమాన్యం మీద కేసు పెట్టారు, గుడ్, మంచి పని చేశారు. మరి మీరు పోలీసుల మీద ఎందుకు కేసు పెట్టాలా? పోలీసులు మాత్రం మీరు బ్యాక్ చేస్తారా? వాళ్ళని మాత్రం మీరు సపోర్ట్ చేస్తారా? తప్పు కదా అది. ఇవాళ నేను అదే అంటున్నా, ఈ సంఘటనలో పోలీసుల్ని వీళ్ళని బాధ్యుల్ని చేసి ఏ రకంగా అయితే ప్రభుత్వం శిక్షించిందో, పుష్ప సంఘటనలో కూడా పోలీసులను కూడా బాధ్యుల్ని చేయాల్సిన అవసరం ఉండింది. కానీ దురదృష్టవశాత్తు పోలీసులు తప్పించుకున్నారు.